నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. MG రోడ్డును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తలసాని. కాంగ్రెస్ బీజేపీలు కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేశాయి. కార్మిక మాసోత్సవ సదస్సులో ఆరోపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్. కత్తిపోట్లకు గురైన యువకుడు మృతి. ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో దారుణం. భూ నిర్వాసితులకు అండగా నిలుస్తాం. హామీ ఇచ్చిన పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్. ఇక డీటెయిల్ చూస్తే పై ఇంటర్నేషనల్ మొబైల్స్ కూకట్పల్లి బ్రాంచ్లో వివో X80 సిరీస్ అన్బాక్సింగ్ ఈవెంట్లో నటి మధు లగ్నదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని లాంచ్ చేశారు. వివో DGM ఆసిఫ్ లదాని, పై స్టోర్ మేనేజర్ మిస్టర్ సత్య, కేటగిరీ హెడ్ మిస్టర్ సందీప్, టౌకీర్ నవేద్, ఫెమినా లదాని ద్వారా నిర్వహించారు. హరితహారంలో భాగంగా ఇరువైపులా మొక్కలను నాటడానికి భూములు సర్వే చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టుకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ భూములను రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. వరంగల్ జిల్లా మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్ తెలిపారు. తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని వరంగల్ సిపి తరుణ్ జోషి, మార్కెట్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కుమారస్వామితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. జీవో రావడం జరిగింది. మరి ఏసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఈ ఎనుమాముల మార్కెట్కు వచ్చే రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కఠినమైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఈ నూతన పోలీస్ స్టేషన్ను తీసుకురావడం జరిగింది. మరి ప్రజలకు అన్ని విధాలుగా బాధ్యత, భద్రత కల్పించే మరి పోలీసులకు మరి నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగే వరకు మరి మార్కెట్ ప్రాంగణంలో ఇక్కడ టెంపరవరీ పోలీస్ స్టేషన్ ప్రారంభం చేయడం జరుగుతుంది. మరి ఆ స్థల పరిశీలన మరి బిల్డింగ్ పరిశీలనకు గౌరవ సిపి గారు మరి జోషి గారు రావడం మరి చూడడం జరిగింది. అతి త్వరలో మరి అధికారులతో మాట్లాడి వెంటనే మరి మంత్రి గారి చేతుల మీదుగా ఈ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడు అన్న. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడిన తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో కలిసి ఎడ్లబండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాల గ్రామ యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు తన సోదరికి న్యాయం చేయాలంటూ ఈ నెల 23న ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు. ఈరోజు ఖమ్మం జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నారు. మేము ఈ సుప్రీంకోర్టు యాత్ర మొదలుపెట్టి ఇది 5వ రోజు అండి. మేము ఇక్కడ కాచిరాజుగూడెం విలేజ్ దాటుతున్నాం. విలేజ్లో ఉన్న ప్రజలందరూ మాకు సంఘీభావం తెలియజేశారండి. అదిగాక మాకు కావాల్సిన అవసరాలు కూడా ఇది చేసి పెట్టారు. మేము వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. నాగదుర్గారావు గారు కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి, వాళ్ళ చెల్లికి అత్తారింటి నుంచి జరిగిన వేధింపులకి, అన్యాయానికి నిరసనగా వాళ్ళు ఎంచుకున్న మార్గం సుప్రీంకోర్టులో ఆశ్రయించాలని, అలాగే జాతీయ మానవ హక్కుల కమిషనర్ని కూడా అదే ఆశ్రయించాలని వాళ్ళు బయలుదేరటం, వాళ్ళు ఎంచుకున్న నిరసన కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఖమ్మం రోడ్డు మండలం కాచిరాజుగూడెం గ్రామస్తుల తరఫున మేము అందరం వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరమైతే వనరులను కూడా మేము సమకరిస్తామని తెలియజేస్తున్నాం. మాది ముప్పాల గ్రామం అండి, చంద్రలపాడు మండలం. మేము ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి సుప్రీంకోర్టు వరకు బయలుదేరి వెళ్తున్నామండి. మేము కొంగర్ నరేంద్రనాథ్ అనే అతనికి మా సిస్టర్ నుంచి మ్యారేజ్ చేయడం జరిగింది 2018లో. అతను అప్పటి నుంచి మా సిస్టర్తో సరిగా ఉండట్లేదు. ఇలా సరిగా ఉండట్లేదని వాళ్ళ ఆడపడిచి అయిన కంటమైన మధురశాంతికి మా చెల్లి చెప్పినప్పుడు ఇవన్నీ బయటికి చెప్పకూడదు, మాకు పరువు నష్టం అవుతుంది అని మా సిస్టర్ని బెదిరించడం జరిగింది. అందుకని చెప్పకుండా ఉండటం జరిగింది మా సిస్టర్ బయటికి ఏమి. ఇదే క్రమంలో వాళ్ళు బ్లాంక్ పేపర్స్, డాక్యుమెంట్స్ మీద కూడా సైన్ చేయించుకునే పరిస్థితి ఉంది అక్కడ.
ఇంకా ప్రతిదానికి సూటిపోటి మాటలతో వేధించడం, మేము కొనిపెట్టిన బట్టలు కూడా వేసుకోనీయకుండా మీరు కొన్న బట్టలు మాలామాది గొల్లు వేసుకునే బట్టలు లాగా ఉన్నాయి అంతే తప్పితే మేము కొన్న వేసుకొని లేదండి బట్టలు కూడా అలా. ఇంకా ప్రతిదానికి ఇంట్లో వేధించడం ఇలా చేస్తున్నారు. తర్వాత మేము ఇలా పరిస్థితిని ఇంటికి తీసుకొని రావడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా కేసులు పెట్టి కాలయాపన చేస్తున్నారు తప్పితే మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు, విడి కాగితాలు ఇవ్వమన్నా ఇవ్వట్లేదు. మమ్మల్ని వాళ్ళ ధనబలంతో వాళ్ళ అంగబలంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారండి. మేము ఇలా నిరసన తెలియజేస్తామని ఈ ఫ్లెక్సీ పెట్టినప్పుడు కూడా 50 లక్షలు డిఫమేషన్ నోటీస్ పంపించారండి మాకు. మా డబ్బులు మాకేమని మేము అడిగితే మాకే మళ్ళీ రివర్స్లో నోటీస్ పంపించే పరిస్థితి ఉంది. అందుకని మేము న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామండి. స్టేషన్లో కానీ మీకు ఉన్న దగ్గర పట్ల ఉన్న వాళ్ళని అక్కడ మీకు ఎటువంటి న్యాయం జరగలేదండి? మేము స్టేషన్కి వెళ్ళాము, కేసు ఫైల్ చేయడం జరిగిందండి. కానీ అక్కడ కేసు ఫైల్ చేశారు కానీ కోర్టు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఆహ్లాదకర వాతావరణం కల్పించే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. సరే, ఒక్కసారి ఈ చరిత్రలో ఏంటంటే గాంధీ గారు ఈ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళడం, జెమ్ స్ట్రీట్ ఈ ప్రాంతంలో మన రైల్వే స్టేషన్ రాణిగంజ్లో దిగి నడుచుకుంటూ వెళ్ళడం, అతను మరణాంతరం ఈ ప్రాంతానికి ఏంటంటే ఆ రోజుల్లో అంజయ్య గౌడ్ గారు చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ప్యారడైస్ థియేటర్, ప్యారడైస్ హోటల్ మీకు తెలిసిందే. వారు వాలంటరీగా ఇటలీ నుంచి ఒక గాంధీ స్టాచ్యూ చేపించి పెట్టాలనేటువంటిది పంచలోహాలతో చేసినటువంటి స్టాచ్యూ వరల్డ్ ఎక్కడ ఉండదు. అంటే ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అయితే ఈ స్టాచ్యూ ఇక్కడ నిర్మాణం చేసిన తర్వాత దీనికి ఎంజీ రోడ్ అని నామకరణం చేసి, ఆ తర్వాత నెహ్రూ గారు వారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు కూడా విజిట్ చేసినటువంటిది ఈ ప్రాంతాన్ని. దాంట్లో అంజయ్ గౌడ్ గారు ఉండి ఇక్కడ చూపేయడం ఇదంతా జరిగింది. అయితే నిన్న మొన్న 4-5 రోజుల నుంచి కొన్ని అపోహలు, ఏదో స్టాచ్యూ మారుస్తారని. స్టాచ్యూ ఎక్కడ మార్చం. స్టాచ్యూ యాస్టీజ్గా స్టాచ్యూ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో వర్ధంతి జయంతిలకే పరిమితం కాకుండా మహాత్మా గాంధీ అంటే ఈరోజు ప్రపంచం మన దేశానికి స్వాతంత్రం తెచ్చేటప్పుడు వారు చేసినటువంటి కృషి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చెప్పుకునేటువంటి. అయితే దీన్ని ఏంటంటే రెగ్యులర్ యాక్టివిటీ ఉండాలి. బ్రహ్మాండమైనటువంటి లాన్స్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, ఫౌంటైన్స్ ఉండాలి, ఈ చుట్టుపక్కల టాయిలెట్స్ ఉండాలి. అద్భుతంగా చేయాలనేటువంటి 2 గజబులు ఆపన అక్కడొకటి ఇక్కడొకటి ఏదైతే భజన చేసుకునే వాళ్ళకు. అయితే గాంధీని అభిమానించేటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా అంజయ్ గౌడ్ గారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎప్పుడన్నా ఈవినింగ్స్ కానీ మార్నింగ్స్ కానీ ఇక్కడ వచ్చి కూర్చొని, అంటే ఆ రోజుల్లో చరిత్ర వాళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనం ఇనిషియేట్ చేసాం. ఇక కొంతమంది కావాలని క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే సరే, ఇది మనకు తెలుసు కదా రాజకీయాలలో జరిగేటువంటి అంశాలు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ఈ స్టాచ్యూ యాజ్ టీజ్గా ఆ ప్రాంతంలోనే ఉంటుంది. మిగిలిన అన్ని డెవలప్మెంట్ చేస్తుంది. ఓకే. ఏపీ నెల్లూరు నగరం టౌన్ హాల్ సమీపంలో గురువారం కత్తిపోట్లకు గురైన విజయ్ కుమార్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 3 ఏళ్ల క్రితం మృతుడి తమ్ముడిని కైజర్ మసూద్ దాదా కొట్టడంతో వీరి ముగ్గురుపై కేసు పెట్టారు. కేసు వాపసు తీసుకోవాలని నిందితులు కొన్ని నెలలుగా కత్తులతో వచ్చి విజయ్ కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. చివరికి గురువారం యువకుడిని నడి రోడ్డుపై పొడిచి చంపేశారు. విశాఖ జిల్లాలో మరో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన నిర్దేశక్ నౌకా జల ప్రవేశం చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన నౌకను ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్ బిశ్వజిత్ దాస్ గుప్తా ప్రారంభించారు. 110 మీటర్ల పొడవైన ఓడ దాదాపు 3400 టన్నుల సామర్థ్యంతో రూపొందించారు. ఇందులో అత్యాధునికమైన హైడ్రోగ్రాఫిక్ పరికరాలు కలిగి ఉంటాయి. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడించిన ఈ భారీ నౌక ఇండియన్ నేవీ చరిత్రలోని మరో మైలురాయిని అధిగమించింది. శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే విద్మహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సర్వస్య దివ్యై సర్వమేవ న ప్రణోది దేవదేవ్యాసనాయ నమః దేవదేవ్యాసన సర్వరూపేభ్యో నమః
महादेवदेव्याः नमो व्रातपतये नमो गणपतये नमः प्रपदपतये नमस्ते असलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने समसदाय श्रीवरदमूर्तये नमः सर्वभूताय गणपते सर्वपापार्थमुच्यते महाप्रभुतार्थमुच्यते महादेवदेव्यासना नमः देवदेव्यासना सर्वेभ्यो नमः देवानां च ऋषीणां च गुरुकाञ्चन सन्निधौ सर्वस्यापि सर्वसिद्धिपि सर्वमेव प्रणोति सर्वं जयति देवदेव्यासनाय नमः। इसके सभी नागरिकों के उज्जवल भविष्य की कामना करती हूँ। I name this ship Indian Naval Ship Nideshak. May good fortune attend her and all those who sail in. The ship. Start by pressing the button. సింగరేణి సంస్థ మనుగడ కోసం సర్వం దారపోస్తున్న భూ నిర్వాసితులపై దోపిడీదారుల తరహాలో అధికారులు వివరిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ మందరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ఆరోపించారు. రామగిరి మండలం ఓసీపీ 2 వద్ద లద్నాపూర్ భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపి కూల్చివేసిన ఇళ్లను పరిశీలించారు. నిర్వాసితులకు అండగా నిలుస్తామని పుట్టా మధుకర్ స్పష్టం చేశారు. బయటికి రా. జేసీ వచ్చిందా కాలువ కలిపి వరద వస్తాయి వర్షకాలం వరద వెళ్ళి కోరిలో పోతే ప్లతాలకు దాటకుంటేవాడు రోడ్లు కార్లు మాత్రమే చూపించండి. మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము 5 గంటలకు మీరు మీ డ్యూటీస్ 5 గంటలకు స్టార్ట్ అయితాయా? ఒక్కటి కావాలి జవాబు. మీరు 10 గంటలకు ఆఫీస్ టైంలో రావాలి. 5 గంటలకు దొంగతనంగా వచ్చే కారణం ఏంటిది? ఎవరు దొంగలు ఇక్కడ? సింగరేణి దొంగల, పోలీసు వాళ్ళ, రాజకీయ నాయకులమా? ఎవరం దొంగలం ఇక్కడ? ఎందుకు 5 గంటలకు రావాలి? మీరే అంటారు 5 గంటలకని. 5 గంటలకు ఎందుకు రావాలి? 5 గంటలకు వస్తే మేము అడ్డం వచ్చిన మా ప్రజాపతిలో వీడియో షో చూపించండి, మాకు చెప్పండి సార్. అరే ఎందుకు సారు? ఇప్పుడు ఆయన 11 దాకా వచ్చేదాకా లాంటివో మీరు 5 గంటలకు దొంగతనంగా వచ్చేదాకా మేము చూసుకుంటూ ఉండాలా? చూడండి ఎన్ని టైమింగ్ కూడా ఉన్నది చూడండి. చూడు 3ంటికి వచ్చి ముందు 3ంటికి వచ్చి ధ్వంసం చేస్తున్నారు. మీరు చెప్పండి సింగర్, ఇట్లా చేస్తే ఊకోరు. ప్రజలు తిరగబడితే ఏది నడవలే. పశ్చిమ బెంగాల్లో కంపెనీలు వేయినాయి, ప్రభుత్వాలు వేయినాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు మీ సింగరేణి వాళ్ళు. ఇట్లా బుల్డోజ్ చేస్తాం, రాత్రి 3 గంటలకు వచ్చి చేస్తామంటే అది ప్రజలను కాన్ఫిడెన్స్ తీసుకుంది. ఏ కంపెనీ నడవది? మీరు ఎన్ని రోజులు ఇస్తారండి సపోర్టు? చంపేస్తారా ప్రజల్ని? మా హక్కులు సార్. వాడు సింగరేణి రాగానే మీరు గజగజ వానికి ఇక్కడ ఫోర్స్ పెట్టాలా? దొంగల చెప్పండి సార్. మీరు మేము కూడా దిగాలి. దాల్మియా సిమెంట్స్ దేశంలో పేరున్న సంస్థ. అయితే ఆ ఫ్యాక్టరీల పక్కన ఉన్న గ్రామాలు మైనింగ్ బ్లాస్ట్, దుమ్ము ధూళి వల్ల ఎన్నో గ్రామాలు అల్లాడుతున్నాయి. బ్లాస్ట్ కారణంగా అల్లాడుతున్న గ్రామాల జాబితాలో కడప జిల్లా మైలవరం మండలంలోని నవాబుపేట, దుగ్గనపల్లె గ్రామాలున్నాయి. గ్రామాల్లో ప్రతి ఇల్లు మైనింగ్ బ్లాస్ట్ కారణంగా చీలిపోయాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం తమ గ్రామానికి ఏమీ చేయలేదని, ప్రజలు ఏమీ చేయలేక పట్టణానికి వెళ్లి పనులు చేసుకుంటున్నారని నవాబుపేట గ్రామ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపిందని సిపిఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కె రాజన్న తెలిపారు. పెరిగిన ధరలను తగ్గించాలని నిర్మల్ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు తహసీల్దార్ ఆఫీసు ముందు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ నెల 30న జిల్లా కలెక్టర్ ముందు ధర్నా, 31న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాపంత జిల్లా నాయకులు, POW జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, సిపిఎం నాయకులు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తూ ప్రజలపై అనేక భారాలు మోపుతూ ప్రజలు మూలిగా నక్కపై తాటిపండు చద్దం అడ్డంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ముఖ్యంగా పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు ధరలు విపరీతంగా పెంచి ఇవాళ ప్రజల నడ్డిని భారం వేస్తూ ఉంది. ముఖ్యంగా కరోనాకు 2 సంవత్సరాల ముందు ధరలు ఏ విధంగా ఉన్నాయి, కరోనా తర్వాత ఏ విధంగా ఉన్నాయో పోల్చుకుంటే విపరీతమైన ధరలు పెరిగినాయి. ఇవాళ అంతర్జాతీయ ముడి సరుకు బ్యారెల్ ధర పెంచకున్నప్పటికీ కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇవాళ సుంకం రేట్లు పెంచి ప్రజల నెత్తిన టోపీని పెడతా ఉన్నారు. ఇవాళ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేని ప్రజలు ఎంతోమంది మధ్యతరగతి, పేదలు, బలహీన వర్గాలు ఈ ధరలను పెంచితే ఇవాళ భరించలేనటువంటి స్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రము ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెంచినటువంటి అధిక ధరలను వెంటనే తగ్గించాలని, లేని ఏడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఈ 30వ తేదీన జిల్లా కలెక్టర్ను ముట్టడిస్తామని చెప్పేసి హైదరాబాద్ 31న హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నాను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవి. కాంగ్రెస్ బీజేపీలో అవి మనకు దక్కకుండా తొక్కిపడేశాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కార్మికులంతా సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని ఆయన కోరారు. హన్మకొండలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో తారో గార్డెన్స్లో జరిగిన కార్మిక మాసోత్సవ సదస్సులో మంత్రులు మల్లారెడ్డి, దయాకర్రావు, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక అధ్యక్షుడు ఎవరన్నా అంటే కార్మికుల మీద ఉన్నంత అభిమానం వేరే వాళ్ళ మీద ఉండదండి. మొదటి నుంచి కార్మిక సంఘాల గురించి చిన్న ఆపద వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, వాళ్ళ ప్రాబ్లం వచ్చినా ఎవరిని లెక్క చేయకుండా మీ సమస్యలు పరిష్కారం చేసే ఏకైక నాయకుడు గట్టిగా వినయ్ భాస్కర్ కూడా గట్టిగా ఈ సందర్భంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు మొదటి నుంచి కూడా సంబంధం. వినయ్ భాస్కర్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. కార్మికుల లోకాని కోసమే పనిచేసే వ్యక్తి ఈ రోజు ఒక కార్మిక నాయకుడిగా ఎమ్మెల్యే అయ్యి కేసీఆర్ దయ వల్ల విప్పైన సంగతి కూడా గుర్తు చేస్తున్నాం. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కార్మికులంతా ఐక్యంతో ఆ రోజు కొద్ది ఓట్లతో ఓడిపోయాడు. అది ఏ పార్టీ మద్దతు లేకున్నా ఒక కార్మికుల అండతోటే ఆయన అంత దూరం వచ్చిండు. ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే అది కార్మికులతో కలిపే సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నాను. నేను అన్ని సమస్యలు కూడా ఇంతకు మల్లారెడ్డి గారు చెప్పాను. ఎందుకంటే మనం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారమైనాయి. మన ఇన్సూరెన్స్ కానీ, ఎవరైనా హఠాత్తుగా చనిపోతే 6 లక్షలు కానీ, మరి వేరే తిరిగా చనిపోతే 1,30,000 కానీ, హెల్త్ విషయంలో కూడా మొన్న క్యాంప్ కూడా పెట్టాడు. హర్షవర్ధన్ మంచి క్యాంప్ పెట్టాడు. క్యాంప్ పెట్టి ఆయన కూడా హర్షవర్ధన్ చాలా విషయాలు కూడా అడిగారు. రాజకీయాలకు రాకముందు ఫస్ట్ అధ్యక్షుడిగా ఉన్నారు. మీ సమస్యలు నాకు తెలుసు. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఏదో తప్పుకొని మరి గెటానే కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తులు కార్మిక సంఘాలు. నేను ఒకటే చాలా సమస్యలు చెప్పాను. నేను మల్లారెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వరంగల్ జిల్లా మీద, హన్మకొండ మీద కూడా ఒక కన్ను పెట్టండి. కేంద్రం అయితే ఒత్తి పాలిస్తారు, కార్మికుల వెంటనే ఒత్తి పాలిసే కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఉదాహరణ చూడండి, మా కోచ్ ఫ్యాక్టరీ మేము 30 ఏళ్ల నుంచి మా లాగర్స్ కానీ వినయ్ భాస్కర్ కానీ పోరాటం చేస్తున్నాం. 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి అది మోసం చేస్తున్నాం. అదే కోచ్ ఫ్యాక్టరీ వస్తే 4-5 వేల మందికి ఉద్యోగాల అవకాశాలు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు ఉపయోగింపు ఏర్పాటు చేస్తున్నది కేంద్రం. అంటే ప్రైవేట్ సంస్థలకు ఉపయోగిస్తే SC, ST, BC కులాలకు అన్యాయం జరుగుతుంది. జనరల్ కోటాలే పైలట్లు పట్టే ప్రైవేట్ సంస్థలకు జాబ్ వస్తాయి. కాబట్టి పేద ప్రజలకు అన్యాయం చేసేందుకు కేంద్రం
పెద్ద కుట్ర పడుతున్నది కూడా ఈ సందర్భంగా. ఓ పక్క రైతాంగాన్ని నాశనం చేసింది, ఓ పక్క ఇప్పుడు కార్మికులను ఎప్పటి పడుతున్నది. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు చేసే ఏర్పాటు బిఎస్ఎన్ఎల్ అమ్మేసింది, అన్ని కూడా అమ్మేసి ఏర్పాటు చేస్తున్నది. నేను మల్లారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అనంతపురంలో కార్మిక నాయకుడు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఒక చీఫ్ విప్గా ఉన్నది వినయ్ భాస్కర్ గారు. మొన్న నేను కమిటీ చేశాను ముఖ్యమంత్రి గారు కార్మికులకు, భవన కార్మికులకు అనుకోండి, వివిధ కార్మికులకు లక్ష సైకిల్ మోటార్లు ఇవ్వని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మనం బడ్జెట్లో కూడా పెట్టారు. ఆ బడ్జెట్లో పెట్టిన కమిటీలో కూడా నేను ఉన్నా. మా మల్లాల్లో నాకు ఏదో షోలో పూలు పెట్టింది నువ్వు చెప్పాలి. ఆ కమిటీలో నేను హరీష్ రావు గారు మల్లాన్ని ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారిని కమిటీ కూర్చొని నిర్ణయించమన్నాడు. 1,00,000 తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేశారు బడ్జెట్లో. కార్మికులకు ఫ్రీగా వెహికల్స్ ఇవ్వాలి, సైకిల్ మోటార్లు ఇవ్వాలి. మా 10,000 మా వరంగల్ అనంతపురం జిల్లాకి ఇవ్వాలని నా రిక్వెస్ట్. నువ్వు ఏం చేస్తావో మల్లారెడ్డి గారు ఆ కంపెనీలో నేనే ఉన్నా, నేను కూడా సంతకం పెట్టాలి. నువ్వు ఇచ్చేదాంటే నేను దయచేసి మా వరంగల్ జిల్లాకు 10,000 ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నాడు కేసీఆర్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంజీ రోడ్డును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం, గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తలసాని. కాంగ్రెస్ బీజేపీలు కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేశాయి, కార్మిక మాసోత్సవ సదస్సులో ఆరోపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్. కత్తిపోట్లకు గురైన యువకుడు మృతి, ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో దారుణం. భూ నిర్వాసితులకు అండగా నిలుస్తాం, హామీ ఇచ్చిన పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.